హలో ఫ్రెండ్స్, నేను మీ మోమో కిడ్స్ టీవీ మరో కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. కథలోకి వెళ్దాం పదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామంలోని పొలంలో రంగయ్య ఎగిరెగిరి ధాన్యం దంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చుట్టూ గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తే, అబ్బా ఎంత శక్తి! అద్భుతం! చూసారా? నమ్మలేము. చెన్నయ్య ప్రశాంతంగా నెమ్మదిగా కష్టపడి ధాన్యం దంచుకునేవాడు. అతని పని శుభ్రంగా క్రమంగా కనిపిస్తోంది. పక్కన ధాన్యం బస్తా నిండిపోయి ఉంటాయి. కానీ రంగయ్య రోజు మొత్తం హడావిడిగా పనిచేసినా చివరికి తక్కువ పని మాత్రమే పూర్తయ్యేది. అతను అలసిపోయి ఇలా అనుకునేవాడు, ఈ రోజు ఎంత కష్టపడినా పని జరగలేదు. అవును, దురదృష్టం పట్టింది. ఏం చేస్తాం, రేపు చూద్దాం. ఇలా అనుకునేవాడు. చెన్నయ్య చేసిన పని ఎక్కువగా ఉండడంతో గ్రామ పెద్దలుగానే ప్రశంసిస్తూ ఉండేవారు. రంగయ్య మాత్రం తలదించుకునేవాడు. చెన్నయ్య, నీ పని అద్భుతం. గ్రామ గౌరవం పెంచావు. ధన్యవాదాలు పెద్దయ్య. రంగయ్య, నువ్వు పాఠం నేర్చుకుంటావని అనుకుంటున్నా. తప్పకుండా పెద్దయ్య, నన్ను క్షమించండి. ఇప్పుడు పెద్దయ్య మాటల్లో నీతిని వింటారు ప్రజలందరూ. ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. అందుకే అహం వద్దు, అనుకుంటే అన్నీ సాధించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందా? ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అనే సామెత అర్థం ఇప్పుడు మీకు తెలిసిందా? ఇలాంటి మరెన్నో మంచి నీతి కథలు మీకోసం తీసుకురావడానికి నేను మీ మోమో కిడ్స్ టీవీ సిద్ధంగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన కథల్ని లైక్ చేస్తే మరింత ఉత్సాహంగా వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.